పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కన్నబాబు జన్మదిన వేడుకలను రాయలం కన్నబాబు గెస్ట్ హౌస్ లో శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ మిత్ర బృందం, స్నేహితులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి కొమ్మోజు కన్నబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆల్ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ డాక్టర్ శ్రీను మాట్లాడుతూ, మాకు స్నేహితుడు, ఆప్తుడు, సేవ తత్పరుడు కొమ్మోజు కన్నబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వసంత, హేమంత్, శ్రీను, ఏరా బాబు, బుజ్జి, బ్రహ్మాజీ, ఫణి, విస్సా, కోడేరు శ్రీను, రాజు, మధు, రమేష్, విజయ్, చందు, దిలీప్ కుమార్, రంగా, ఆదిత్య, బాబీ, రిపోర్టర్, కన్నబాబు మిత్ర బృందం పాల్గొన్నారు. ఒకసారి ఇలా పక్కుండ్రా బాబు బాబు మీరు ఈ ఫోన్ అంక చూడండి. కెమెరా చూడమంటున్నా 10 గంటలు దూరిపోతాను ఎవరో లాగండి. కన్నబాబు ఆలోచిస్తున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో మన జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్బీసీ జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షులైన కొమ్మోజు కన్నబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్ర బృందం అందరూ కూడా ఆయనకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు. ఆయన భీమవరం పట్టణం కాకుండా రాష్ట్రంలో కూడా ఎన్నో సేవలు అందించిన బీసీ సంఘాలకి, అలాగే ఇతర సంఘాలకు కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆయనకి జన్మదినం సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మా ఫ్రెండ్స్, మిత్ర బృందం అందరూ కూడా నేను ప్రత్యేకంగా మా వాళ్ళమ్మ 9 సంవత్సరాల వల్ల అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన జన్మదినం సందర్భంగా మా మిత్ర బృందం తరఫున నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇటు కన్నబాబు గారు అయినటువంటి మా మేనల్డ్ ఆయనది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడానికి మొత్తం మిత్ర బృందం అందరూ వచ్చాము. అయితే ఈయన ఇంకా ఎన్నో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మిత్ర బృందం తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన నా మిత్రులకి, శ్రేయాభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎందుకంటే నేనంటే చాలా అభిమానంగా ఎంతగానో వీళ్ళందరూ వచ్చి కూడా నన్ను ఆశీర్వదించారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.